నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. మంచు మనోజ్ గారు ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే కాస్త వైరల్ కంటెంట్తో బయటకు వస్తున్నారు. కంటెంట్ అని ఎందుకన్నానంటే ప్రిపేర్ అయ్యి కావాలనే ఒక లైనప్ తీసుకుని దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న చేసిన హడావిడి అంతా ఇంత కాదు. దానికి సంబంధించిన ఒక ఫోన్ కాల్, ఆయన మాట్లాడుతున్న ఫోన్ కాల్ ఎవరు సీఎం ఎవరు ఎస్ఏ కాస్త వాడుకోవడానికి పదజాలం ఉపయోగించి మాట్లాడడం. ఇప్పుడు దానికి ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన. ఆ క్లారిటీని నమ్మే పరిస్థితుల్లో జనాలు ఉన్నారా? ఇది నా ప్రశ్న. చేయాల్సిన రచ్చంతా చేసి లాస్ట్కి అసలు నా తప్పేమీ లేదు, నేను చేసే నేరం ఏంటి, ఇలా చేశాను అది తప్ప, అలా చేశాను ఇది తప్ప అని వాదించుకుంటారు. ఈయన అందులో దిట్ట, చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ పరిచయస్తుడే. ఇకపోతే అసలు సీఎం ప్రస్తావన ఎక్కడొచ్చిందో తెలుసా? నువ్వు ఒక రిసార్ట్కి పిలవబడ్డావు, నువ్వే పిలిపించుకొని వాళ్ళు పిలిచారని చెప్పి ఒక రిసార్ట్కి నువ్వు పిలవబడ్డావు. ఆ రోజు ఆ ఏరియాలో నీ మేత, నీ విడిది అక్కడ ప్లాన్ చేయబడింది. నువ్వు వచ్చి ఆనందం తట్టుకోలేక ఆ రిసార్ట్, ఆ గాలి, వీచిన గాలి అంతా ఎంజాయ్ చేసి నీ తిండేదో నువ్వు తిని, నీ తాగుడేదో నువ్వు తాగి హాయిగా పడుకొని తెల్లారిపోవాలి. అంతవరకే ప్లానింగ్ అది. కాకపోతే విషయం ఏంటంటే అది దట్టమైన అటవీ ప్రాంతం, అక్కడ ఉన్న ఓ మారుమూల రిసార్ట్. ఆ రిసార్ట్లో ఎవరైనా సెలబ్రిటీలు గట్రా వస్తే పోలీసులకు ఒక ఇన్ఫామ్ చేయాలి, ఓకే, రాతపూర్వకంగా పలానా ఆయన వచ్చాడండి అని. ఇప్పుడు పోలీసులు అక్కడికి నువ్వు ఉన్నావని చెప్పి నీ మీద దండయాత్రకి రాలా. రెగ్యులర్గా ఈ మారుమూల ప్రాంతంలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా, లేకపోతే పద్ధతి పాడుగా అందరూ బాగానే ఉన్నారా, పోని మాకు తెలియకుండా ఏ పులో ఎలుగుబండ వచ్చి వీళ్ళందరినీ పీకు తింటాయా, ఓ సైరన్ మోగిస్తే ఎవడో ఒకడు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ పర్లేదు, వీళ్ళు బాగున్నారు, పోలీసు వాళ్ళ డ్యూటీ అది. కానీ యాక్చువల్గా రిసార్ట్లో పర్మిషన్ లేదు అంటున్నారు కొంతమంది, నిజమేనా అది? అంటే వెళ్ళకూడదు అని. అంటే అలా కాదు, అది కొంచెం లోపలికి ఉంది. ఇప్పుడు మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడుకుంటే, నిన్న తిరుమలలో వకులలో 205లో దంపతుల ఆత్మహత్య. వాళ్ళకి ఏ బాధరా బందీ లేదు, కూతురికి పెళ్ళై చక్కగా ఉంది, కొడుకు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఏ అప్పులు లేవు, ఏమీ లేవు, వాళ్ళ మీద ఎవరికి కోపతాపాలు లేవు, వాళ్ళకి గొడవలు లేవు. మరి ఎందుకు చనిపోయారు? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ మళ్ళీ ఆ పిల్ల మీద నోట్లో యాసిడ్ దాడి అక్కడే. కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అంటే అంటే చిత్తూరు, తిరుపతి లైమ్ లైట్లోకి వస్తుంది. అసలు ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏముంది అని అడిగేలాగా వస్తున్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఈ నెక్స్ట్ మాట రాకుండా ప్రతి అణువు జల్లడ పట్టుకుంటూ తిరుగుతున్నారు. ఆ రిసార్ట్ కూడా పర్మిషన్ ఉందా లేదా అంటే లోపలికి ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు వచ్చి అడుగుతారు ఎవరున్నారు. ఆ ముంబై నుంచి ఒక పాప్ సింగర్ వచ్చిందండి, అవునా, వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వండి, ఎంతసేపు ఉంటారు, ఎప్పటి వరకు ఉంటారు, రేపు పొద్దున వెళ్ళిపోతారు, అంతే. లేదా సార్ రేపు పొద్దున పలానా సింగర్ వస్తున్నాడండి, ఓకే, వాళ్ళ డీటెయిల్స్ ఇవి, మా దగ్గరే బస చేస్తున్నాడు, ఇవి చెప్పాలి. ఇప్పుడు అలాగే పోలీసులు వచ్చారు, ఎవరున్నారు, మళ్ళీ మంచు మనోజ్ గారు ఉన్నారు. మరి చెప్పవేంటయ్యా అసలు విషయం, నువ్వు చెప్పాలి కదా. సైరన్ వేసాడు, సార్ మీకు యాక్చువల్గా ఇక్కడ పర్మిషన్ లేదు, మీరు వచ్చినట్టు వాళ్ళు చెప్పాలి. సరే మీరు బాగానే ఉన్నారు కదా, బాగున్నాను, ఏంటి సైరన్ వేసుకుంటూ లోపలికి వచ్చేస్తున్నావు, అసలు ఏంటిది, వాట్ ఈస్ దిస్, అది అని ఈయన రెచ్చిపోయాడు. రెచ్చిపోయినందుకు వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అసలు వాళ్ళు అన్నది ఏంటి, ఈ సీఎం అనే పదం ఎక్కడొచ్చింది, సార్ మీరు ప్రజెంట్ అధికారంలో ఉన్న పార్టీకి చెందినటువంటి బంధువులు, మీ ఆవిడో లేకపోతే వాళ్ళ అక్కో ఓ మంచి మంత్రి పదవిలో ఉంది, ప్రజెంట్ మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు పెద్ద ఇంటికి చెందిన వ్యక్తి, ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళి ఏ సిగరెట్టో గట్రా తాగుతా ఉంటే నేను ఏ పులొచ్చి నీ మెడబట్టుకు లాక్కెళ్ళేది తెలియదు, ఏ ఎలుకబండి వచ్చి నీ చొక్కా పట్టుకుని లోపలికి ఈడ్చుకెళ్ళేది తెలియదు, ఏ పాము వచ్చి కాటేసేదో తెలియదు, ఏ సైకోగాడు వచ్చేసి నిన్ను ఏదైనా చేసేది అసలు తెలియదు, మీకేమన్నా అయినా కూడా మాకు సమాచారం రాదు, ఎందుకంటే లోపలికి ఉంది. కాబట్టి మీకేదన్నా జరిగితే ఇక్కడ సీఎం దగ్గర నుంచి మాకు ఫోన్లు వస్తాయండి, మా ఉద్యోగాలు పోతాయండి, మేము ఏం చేస్తామని అడుగుతారు, కొంచెం చూసుకోండి,
దానికి నేను ఇక్కడ ఉండడానికి సీఎంకి ఏంటి సంబంధం అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఉద్దేశం అది కాదు. పోలీసులు ఇక్కడ ఇంకొక విషయం నాకు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. నార్మల్గా ఉండి మాటలు మాట్లాడుతున్నారా, తాగి మాట్లాడుతున్నారా? అక్కడికే వస్తున్నా మళ్ళీ. నెక్స్ట్ ఇప్పుడు పోలీసులు అప్పటిదాకా ఒక సెలబ్రిటీ ఎవరన్నా ఉంటే చెప్పండి అన్నారు, కరెక్టే. మంచు మనోజ్ ఉన్నారు అనగానే వీళ్ళు లోపలికి ఎందుకు వెళ్ళారు? రీసెంట్ డేస్లో గత 2-3 నెలల నుంచి నువ్వు తాగొచ్చి తలుపులు దన్నేది అందరూ చూశారు, అవునా? నువ్వు తాగే అలవాటు నీకుంది, పైగా నీకు ఊరిచ్చి ఊరి రిసార్ట్ ఇస్తే అక్కడ నువ్వేమైనా అసాంఘిక కార్యకలాపాలు ఎలాగ పెడితే? ఆల్రెడీ మంద అలవాటు, నువ్వు ఇక్కడ తాగొచ్చు, ఇక్కడ బార్లో తాగొచ్చు, ప్రాబ్లం లేదు. నీకు అసలు ఎవరికి ఇవ్వనటువంటి ఒక ప్రైవసీ ఇస్తే, పైగా నువ్వు సినిమా ఓడివి, నీకు ఆ విచ్చలవిడి ప్రైవసీ దొరికింది, నీకు మంద అలవాటు కూడా ఉంది, అక్కడ ఏమైనా చేస్తున్నావు లేదు మాకు తెలియదు కదా, ఓ చూపు చూసుకుందామని వచ్చారు అంతే. ఆ చూపు చూడడం వాళ్ళ హక్కు. వచ్చింది కూడా డ్యూటీలో యూనిఫామ్లో ఉన్న పోలీసులే వచ్చారే తప్ప ఏ మఫ్టీలో వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయాలి, నీ ప్రైవసీని డిస్టర్బ్ చేయాలని ఎవరికి లేదు. నీ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇంపార్టెంట్. అందుకు వాళ్ళు వచ్చి అక్కడ ఆరా తీశారు అంతే. దాన్ని నువ్వు షో చేసావు. నువ్వు షో చేసినందుకు ఏం చేశారు? తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేశారు. ఎందుకు? ఈ మధ్య కాలంలో ఎక్కడ గొడవ జరిగినా నీ తలకాయ ఉంటుంది, ఏదో పని ఉన్నట్టు వస్తున్నావు. గ్యాప్ దొరికినప్పుడల్లా మీ తండ్రి మీదనో, మీ అన్న మీదనో, లేక వాళ్ళు తీసే సినిమా మీదనో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. అనుకోకుండా నువ్వు రాయచోటికి వస్తావు, అదే టైంలో తిరుపతిలో గొడవ జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ అని నువ్వు వస్తావు. అనుకోకుండా నువ్వు రిసార్ట్కి వెళ్తావు, అదే టైంలో ఇంకేదో జరుగుద్ది. వాట్ ఈస్ దిస్ అని నువ్వు వస్తావు. తిరుపతిలో ఏ ఈవెంట్ జరిగినా నిన్ను పిలిపించుకునేలాగా ప్లాన్ చేసుకున్నావు. అడపా తడప అంటే అంటే రావాలి. తిరుపతిలోనే అవుతాయి ఈవెంట్లన్నీ కూడా. ఆ ప్రతి ఈవెంట్కి ఈయననే చీఫ్ గెస్ట్. ఈయన వచ్చినప్పుడే అక్కడ ఏదో మోహన్ బాబు వాళ్ళ బౌన్సర్లో లేకపోతే విష్ణు బౌన్సర్లో ఏదో అఘాయిత్యం చేస్తారు. ఈయన వెళ్ళి దాన్ని అడ్డుకొని ధర్నా చేస్తారు, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ అరెస్ట్ కూడా మీకు మా నాన్న చెప్పి కావాలని బలవంతం చేస్తే మీరు నా మీదకి వచ్చారు, నాకు తెలుసు, ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించినట్టు అని చెప్పి మళ్ళీ దీన్ని అడిదిప్పి మోహన్ బాబు గారి మీద బురద జల్లే ప్రయత్నం. ఇప్పుడు తను ఇచ్చిన క్లారిటీలో మీకు ఏమనిపిస్తుంది? క్లారిటీ అదొక క్లారిటీ, అది వినాల్సిన అవసరం కూడా లేదు. ఇచ్చుకుంటారు ప్రతి ఒక్కరు, నేను శుద్ధ పూసని, నాకేమీ తెలియదు, ఏ ఫర్ యాపిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటారు, అందరు చెప్పేదే చెప్తారు. దాంట్లో ఎక్కడా కూడా ఏం వినాల్సిన అవసరం. నువ్వు చేయాల్సింది విధ్వంసం చేయడానికే వచ్చావు. మళ్ళీ రేపేళ్ళుండి కూడా నువ్వు తిరుపతికి వస్తావు. ఎందుకు వస్తావు? ఇంకో ఈవెంట్ ఉంటుంది, ఏదో ఒకటి ఈవెంట్, ఆ ఈవెంట్ కూడా నువ్వే చీఫ్ గెస్ట్ అనమాట. అంటే మనోజ్ గారు కావాలని ఇవంతా చేస్తున్నారు. తిరుపతికి తరచూ వచ్చే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నావు, నువ్వు అదే పనిగా నువ్వు వస్తుంటే ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు పోలీసులు. అందుకు నువ్వేం చేసావు? పిలిపించుకుంటున్నావు వాళ్ళ చేత వీళ్ళ చేత. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ పోలీసులు కూడా ఎందుకు నిన్ను నీ మీద అటెన్షన్ పెట్టారు అంటే, ఇప్పుడు నీకేదన్నా అయితే పెద్దవాళ్ళకి చెప్తారు, మీ అబ్బాయి ఇక్కడికి వచ్చాడండి, కొంచెం హడావిడి చేస్తున్నాడు చూడండి అని. నిన్ను మీ ఇంటోళ్ళు వెలివేశారు. ఎవరిని అడుగుతారు? నిన్ను సమాజం మీద పడ్డావు, ఎవరిని అడుగుతారు నువ్వేదైనా చేస్తే? ఎవరికి చెప్తారు నువ్వేదైనా చేస్తే? సో పోలీసులు ఉన్నదే దానికి. కాబట్టి నీ చేత ఏం చేయించకూడదు, అలానే నీకు కూడా ఏం జరగకూడదు. నీకు ఏం జరగకూడదు, నువ్వేదో చేస్తావని కూడా కాదు. అండ్ ఇంకొకటి బేసిక్ నాలెడ్జ్, సినిమా సెలబ్రిటీ అంట, ఊరి చివరి రిసార్ట్ బుక్ చేసుకున్నాడంట, మరి ఏం జరుగుద్దో ఏమో చుట్టుపక్కల మాట్లాడుకుంటారా లేదా? ఆ మాటల్లో కూడా నిజమేం లేదని కూడా పోలీసులు చెప్పాలి కదా వీళ్ళకి. వాళ్ళ బాధ్యత అది. అందుకు వాళ్ళు వచ్చారు. దాన్ని నువ్వు ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పరువు పోయింది కాబట్టి. ప్రతిసారి పిలిపించుకుంటున్నారు ఏదో ఒక. ఇప్పుడు రేపు ఈ నెక్స్ట్ వారం కూడా తిరుపతికి వెళ్తారు, షాప్ ఓపెనింగ్ ఏదో ఉంటుంది, ఈయన వచ్చే కత్తిరించాలి. ఓ పెళ్లి వేడికి ఏదో ఉంటుంది, ఫస్ట్ ఆహ్వానపత్రి ఈయనకే వస్తుంది. ఇంకేదో ఉంటుంది, ఏదైనా హోటల్ రిసార్ట్ రెస్టారెంట్ ఓపెనింగ్, ఖచ్చితంగా ఈయన తలకాయ అక్కడ ఉంటుంది. లేదా ఏదన్నా సభ, ఈయన అక్కడ ముఖ్య అతిథి. చూద్దాం మారుతారేమో ఆయన. అంటే మంచి వార్తతో మనందరి ముందుకు వస్తే బాగుంటది, ఏదైనా ఒక సినిమా అప్డేట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భైరవం ఉంది, నిజంగా బాగుంది టీజర్. అదే అంటున్నా, అట్లా చాలా బాగుంటది. ఇలా నెగిటివ్ గా కాంట్రవర్సీస్ కాకుండా అయితే బాగుండు. థ్యాంక్ యూ సో మచ్.